మనం చూస్తే డే స్టార్ట్ అయ్యేది ఫోన్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది ఆల్మోస్ట్ అంటే పడుకునే టైం వరకు కూడా ఫోన్తోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఫోనే మనల్ని పడుకోబెట్టే ముందే జస్ట్ అలా ఫోన్ అలా పక్కన పెట్టి పడుకుంటున్నాం. ఓకే, సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఫోను మనం రియల్ లైఫ్లో యూజ్ చేస్తుంటే ఎంతవరకు సేఫ్ అంటారు? సరే, ఫోన్ యూజ్ చేయడం అనేది సేఫ్ అనేది సైబర్ సెక్యూరిటీ రీజన్. అదే సైబర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూజర్ డిపెండెంట్ అన్నానంటే నేను ఏం యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నాను, దాన్ని ఓన్లీ కాలింగ్కి యూజ్ చేస్తున్నానా, లేకపోతే నేను దాన్ని కంప్లీట్గా నా పర్సనల్ గేమింగ్కి యూజ్ చేస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా అన్నోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నానా అంటే మన కామన్ సెన్స్ యాక్టివ్గా ఉన్నంత వరకు మనం డౌన్లోడ్ చేసే ప్రతి యాప్ మన రిస్కా మనకు ఫ్రెండ్లీ అనేది మన చేతిలో ఉంటుంది. సో అది అలారం మొదలుకొని అప్లికేషన్ ఏదైనా కానివ్వండి, ఇట్ ఈస్ టోటలీ అట్ అవర్ ఓన్ రిస్క్ అని చెప్పొచ్చు. ఓకే, మనం జాగ్రత్తగా ఉంటే మనం జాగ్రత్త పడి నాకు ఇది అవసరం అనుకున్నది డౌన్లోడ్ చేసుకుందాం, నాకు ఇది అవసరం లేదు అనిపించిందా లైట్ వదిలేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫోన్స్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్ ఉంది. అందరూ ఏమంటుంటారు, ఐఫోన్ వాడితే ప్రాబ్లమే లేదంటుంటారు. బట్ మీరు ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కావచ్చు, ఆల్మోస్ట్ విఐపీస్ కావచ్చు, చాలామంది అసలు ఇప్పుడు ఆండ్రాయిడ్ కంటే కూడా ఐఫోన్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అయినా కూడా స్టిల్ వాళ్ళు సైబర్ దాడికి గురవుతున్నారు. సో ఆండ్రాయిడ్, ఐఫోన్, విచ్ ఈస్ బెస్ట్? వీటన్నిటితో పాటు ఇంకొక ఫోన్ కూడా ఉంది సార్, బ్లాక్బెర్రీ. అది ఇవాళకి కూడా మన యుఎస్ ప్రెసిడెన్షియల్ కాన్సులేట్ మొత్తం కూడా దే వర్క్ విత్ బ్లాక్బెర్రీ, హై సెక్యూరిటీ డివైస్ అది. నేను ఐ యూజ్డ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 10 years బ్లాక్బెర్రీ కూడా. ఇప్పటికి కూడా దొరికితే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాను. రీజన్ ఏంటంటే ఒకప్పుడు దేర్ వర్ 3 టాప్ బ్రాండ్స్, ఐఫోన్, బ్లాక్బెర్రీ, హెచ్టీసీ. ఇవన్నిట్లో ఐఫోన్ పక్కన పెడితే మిగతా ఆండ్రాయిడ్ కన్వర్ట్ అయ్యి మార్కెట్లోంచి వెళ్ళిపోయాయి. ఐఫోన్ వరకు వచ్చేసరికి ఏంటంటే వై పీపుల్ బై ఇస్ 3 reasons. నెంబర్ 1 స్టేటస్, నెంబర్ 2 సెక్యూరిటీ అంటారు. ఐ అగ్రీ దట్. బట్ ఆ సెక్యూరిటీ ఎక్కడ ల్యాప్స్ అవుతుందంటే కొన్ని అప్లికేషన్స్ మనం ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసినట్టు ఫ్రీగా డౌన్లోడ్ చేయలేం కదా. ఎక్స్క్లూజివ్గా దాన్ని ఫోన్ కింద యూజ్ చేసో లేకపోతే నేను దాన్ని జస్ట్ ఒక డివైస్ కింద చూడాలనుకునే వాళ్ళకి అది సెక్యూర్. దాంట్లో కూడా నేను గేమ్స్ డౌన్లోడ్ చేస్తాను, దాంట్లో డబ్బులు పెట్టి కొనుక్కొని మరి నేను అన్నోన్ యాప్స్ తీసుకుంటాననే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు స్టిల్ సేమ్ రిపీటెడ్ స్టోరీ. సో సెక్యూరిటీ అనేది డివైస్ మేనేజ్మెంట్ ప్రకారం లేదు, అది ఏ బ్రాండ్ అన్నా కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే మన యూసేజ్ని బట్టి ఉంటుంది సార్ అది. ఓకే, సో ఆండ్రాయిడ్ ఇస్ ఆల్వేస్ అ హై రిస్క్, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆండ్రాయిడ్స్లో కంట్రోల్ ఉండదు మీకు, మీరు ఏదన్నా డౌన్లోడ్ చేయండి ఫ్రీ మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి యాప్స్ కూడా ఇప్పుడు గూగుల్ రైట్ ఓకే చేస్తేనే యాప్ ప్లే స్టోర్లో అవి వస్తాయి, యాప్స్ వస్తాయి. సో అవి ఎందుకు సేఫ్ ఉండట్లేదు? సార్ గూగుల్ ఈజ్ అగైన్ ఎ బిజినెస్, రైట్? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎనీ బిజినెస్ తీసుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గూగుల్, నాకు ఫాలోవర్స్ కావాలని కూడా నాకు న్యాచురల్గా అన్నప్పుడు నేను కొనుక్కుంటాను, స్టార్స్ కావాలనుకున్నప్పుడు నేను కొనుక్కుంటాను. సేమ్ వే నా అప్లికేషన్ నేను ఇంత పే చేస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అన్నప్పుడు గూగుల్ వాడు బిజినెస్ దాంట్లో లిస్ట్ చేసేస్తాడు దాన్ని. బట్ దాని యూజర్స్ ఎవరు అనేది వాడు అనలైజ్ చేయడు, వాడు ప్రోడక్ట్ మాత్రమే లిస్ట్ చేస్తాడు. దాని యూజర్స్ని బట్టి రిస్క్ పెరుగుతుంది. అలాంటప్పుడు మనకి చాలా చాటింగ్ యాప్స్ ఉన్నాయి ఇవాళ కూడా మార్కెట్లో, లైక్ వాట్సాప్, ఇండియన్ యాప్స్ కూడా వచ్చాయి. బట్ ఇవేవి వాట్సాప్ని ఎందుకు తన్నలేకపోతున్నాయి అంటే వాట్సాప్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ మీరు కంపేర్డ్ విత్ అదర్ యాప్స్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంట్రోల్. మిగతా వాటిలోకి పోతే చాలా మంది యూజర్స్ వల్లనే అప్లికేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, దానివల్ల మాల్వేర్ క్రియేట్ అవుతుంది.